రైట్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ 2 మా ఫైండింగ్ ద నంబర్ ఆర్ వెయిట్. సో ఇక్కడ మనం క్వాంటిటీ అనుకోవాలి. ఒకసారి చూడండి. సో ఇప్పటివరకు సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ ఇచ్చాడు. ఓకే, సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ ఇచ్చాడు. ఇక్కడ రైట్, ఇదొక నెంబర్ ఇదొక నెంబర్ ఇచ్చాడు. సో అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 రూపీస్ పర్ కేజీ, ఇది 50 రూపీస్ పర్ కేజీ, ఇది 70 రూపీస్ లేకపోతే 45 రూపీస్ పర్ కేజీ, 45 రూపీస్ పర్ కేజీ. సో ఇవేంటి రూపీస్లలో ఉన్నాయి ఇవి కదా. యాక్చువల్లీ ఇక్కడ వీడు ఈ 30 రూపీస్ పర్ కేజీ 100 గ్రామ్స్ అమ్మాడు అనుకోండి. ఏమంటాడంటే వాడు 30 రూపీస్ పర్ కేజీ 100 గ్రామ్స్ అమ్మాడు. రిమైనింగ్ ఈ 50 రూపీస్ పర్ కేజీ ఎన్ని గ్రామ్స్ అమ్మాడు అని అడుగుతాడు అన్నట్టు. ఓకే, సో అలాంటప్పుడు ఎలా చేస్తామంటే చూడండి, ఇది ఎంత వస్తుంది మనకు 15 వస్తుంది, ఇది ఎంత వస్తుంది 5 వస్తుంది, అంటే 1:3 ఇది. సో 1 అనేది 100 గ్రామ్స్ అయితే 3 అనేది ఎంత అవుతుంది 1 × 100 100, 3 × 100 300. సో 300 గ్రామ్స్ వాడు 50 రూపీస్ పర్ కేజీ అమ్మాడు, 100 గ్రామ్స్ ఏమో 100 పర్ కేజీ అమ్మాడు. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 70 కేజెస్ ఉన్నాయమ్మా, 70 కేజెస్ ఉన్నాయి. 70 కేజెస్ని వాడు 22 రూపీస్ పర్ కేజీకి అమ్మాడు. ఇక్కడ ఎన్ని కేజెస్ ఉన్నాయో తెలుగు, అవి 34 రూపీస్ పర్ కేజీ అమ్మాడు. ఎంత 34 రూపీస్ పర్ కేజీ అమ్మాడు. ఈ రెండు కలిపి 28 రూపీస్ పర్ కేజీ అమ్మితే, ఈ రెండు కలిపి 25 రూపీస్ పర్ కేజీ అమ్మితే వాడు ఈ 34 రూపీస్ పర్ కేజీ ఎంత క్వాంటిటీ ఉంది కనుక్కోమంటాడు. ఓకే, సో దీన్ని ఎలా వేయచ్చు చూడండి, 22 28 అంటే 6, 34 28 అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది 6 వస్తుంది. ఓకే, సో 1:1 అంటే 1 అనేది 70 అయితే ఈ 1 ఎంత అవుతుంది 1 × 70, ఇక్కడ కూడా ఇంటూ 70 కదా, అంటే 1 × 70 70. అంటే వాడు ఎన్ని కేజీస్ అమ్మాడమ్మా 34 రూపీస్ పర్ కేజీకి 70 కేజీస్ అమ్మాడు. ఓకే, ఈ విధంగా ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఉంటాయి వీటి మీద. ఇంకా ఎలా ఉండొచ్చు సార్, ఇది కాకుండా ఎలా ఉండొచ్చు వీటి మీద క్వశ్చన్స్. రైట్, సో ఇంకో విధంగా ఎలా ఉంటాయి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 300 కేజెస్ ఉన్నాయమ్మా. ఓకే, 300 కేజెస్ ఉన్నాయి. ఏంటి ఇవి 300 కేజెస్, వాట్ వి టేక్ 300 కేజెస్ యాపిల్స్ అనుకోండి. ఓకే, 300 కేజెస్ యాపిల్స్ అనుకోండి. సో ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి, ఇది ఫస్ట్ వెరైటీ, ఇది సెకండ్ వెరైటీ. సో ఫస్ట్ వెరైటీనేమో 40 రూపీస్ పర్ కేజీ, సెకండ్ వెరైటీ ఏమో 50 రూపీస్ పర్ కేజీ అమ్మాడు అన్నట్టు వాడు. ఈ రెండు కలిపి వాడు ఎంతకు అమ్మాడంటే 46 రూపీస్ పర్ కేజీ అమ్మాడు. ఈ రెండు కలిపి ఎంతకు అమ్మాడు 46 రూపీస్ పర్ కేజీ అమ్మాడు. అయితే ఈ ఫస్ట్ పార్ట్ ఎంత, సెకండ్ పార్ట్ ఎంత, అంటే ఫస్ట్ ఎంత, ఫస్ట్ క్వాంటిటీ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి లేకపోతే ఎన్ని కేజెస్ ఉన్నాయి, సెకండ్ క్వాంటిటీ ఎన్ని కేజెస్ ఉన్నాయి అని అడుగుతాడు సింపుల్గా క్వశ్చన్లో. అలాంటప్పుడు ఎలా చేయాలని చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు ఈ రూల్. ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, ఇది 2:3 కదా. సో
ఇక్కడ చూడండి 2:3 వచ్చింది. టోటల్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, టోటల్ ఎన్ని కేజెస్ ఉన్నాయి, 300 కేజెస్. అంటే చూడండి మనకు 5 పార్ట్స్ అంటే 2:3 కదా, 5 పార్ట్స్ 300 కేజెస్ అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది, 1 పార్ట్ 60 కేజెస్ అవుతుంది. ఎన్ని కేజెస్, 60 కేజెస్. అప్పుడు ఫస్ట్ పార్ట్ మనం ఫస్ట్ పార్ట్ అనుకున్నాం అనుకోండి 2 పార్ట్స్ అవుతుంది. ఓకే, సో ఎంత 120 కేజెస్ అంటే ఫస్ట్ క్వాంటిటీ. సెకండ్ క్వాంటిటీ ఎంత అవుతుంది, 3 పార్ట్స్ అంటే ఎంత 180 కేజెస్. సింపుల్గా. ఓకే, సో ఈ విధంగా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అలిగేషన్ మిక్సర్స్లో. ఓకే, ఇది ఒక సెకండ్ కేసు కాన్సెప్ట్ 1లోనే. ఓకేనా, సో ఇందులోనే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. చూడండి మనం కాన్సెప్ట్ 1లో కేస్ 1 డిస్కస్ చేసాము, కేస్ 2 కూడా డిస్కస్ చేసాము. ఓకే, సో కొన్ని అంటే చూడండి ఒక కాన్సెప్ట్లో మనం ఏం చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్కస్ చేస్తున్నాం. రైట్, సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం చూడండి వీటి మీద. సీ ద ఫస్ట్ క్వశ్చన్. వాడు ఏమంటున్నాడు ఇక్కడ, ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ పార్ట్ ఆఫ్ హీస్ 120 kgs రైస్ ఎట్ 6% ప్రాఫిట్ అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఎట్ 14% ప్రాఫిట్ అంట. ఓకే, వాడు ఏమన్నాడు, ఓకే, ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ హీస్ 120 kgs రైస్ ఎట్ 6% ప్రాఫిట్ అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఎట్ 14% ప్రాఫిట్. On the whole, he gains a profit of 10%. Okay, what quantity of rice does he sell at 14% అన్నాడు. వాని దగ్గర చూడండి అమ్మా, వాని దగ్గర 120 కేజెస్ ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి, 120 కేజెస్ ఉన్నాయి. అందులో ఒకటేమో 6%కి ఇంకొకటేమో 14% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. సో రెండు కలిపి 10% ప్రాఫిట్కి అమ్మాడు. అంటే చూడండి ఇక్కడ ఎంత వస్తుంది, ఇది 6 ఇక్కడ 4 అంటే 2:3 ఉంది. ఓకే, ఏ రేషియో ఉంది ఇక్కడ, 2:3 రేషియో వచ్చింది. ఈ 2:3 రేషియో వెయిట్ మా రైట్, ఇక్కడ చూడండి 6%, 14%, 10% కదా. సో ఇక్కడంతా 4:6 అంటే 2:3. ఈ 2:3 అనేది ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. అంటే ఫస్ట్ పార్ట్ ఏమో 2 పార్ట్స్, ఫస్ట్ క్వాంటిటీ ఏమో 2 పార్ట్స్, సెకండ్ క్వాంటిటీ ఏమో 3 పార్ట్స్. ఈ టోటల్ ఎంత 5 పార్ట్స్. 5 పార్ట్స్ మనకి ఎంత ఇచ్చాడు, 120 ఇచ్చాడు. ఓకే, అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది, 1 పార్ట్ 24. సో యాక్చువల్ క్వశ్చన్లో ఏమంటున్నాడు మా, ఓకే కరెక్టే కదా. సారీ వి డన్ మిస్టేక్ హియర్. సో ఇక్కడంతా 4, ఇక్కడ కూడా 4 క్యాన్సల్, 1:1 కదా. ఈ 2 పార్ట్స్ ఎంత, 2 parts is 120. Then what is the 1 part? 1 part is 60. So ఏం కనుక్కోమంటున్నాడు, వాట్ క్వాంటిటీ ఆఫ్ రైస్ డస్ హీ సెల్ ఎట్ ద ప్రాఫిట్ ఆఫ్ 14%. అంటే ఈ 14% ఎంత ఉంది ఇక్కడ, 1 పార్ట్. సో 14% 1 పార్ట్ ఉంది కదా. సో ఇక్కడ ఎంత 1 పార్ట్ అనేది 60. ఎంత కమ్మాడు, 60 కేజీస్కి అమ్మాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, నెక్స్ట్ చూడండి, ఏ షాప్ కీపర్ సెల్స్ హిస్ పార్ట్ ఆఫ్ 90 kgs రైస్ ఎట్ 22.5. ఓకే, సో వాళ్ళ దగ్గర ఒక 90 kgs ఉన్నాయట. అందులో ఒకటి 22.5 ప్రాఫిట్కి, ఇంకోటి ఏమో 20.5 ప్రాఫిట్కి అమ్ముతున్నట. అయితే ఈ రెండు కలిపి 18.5 ప్రాఫిట్కి అమ్మితే, సో ఈ 22.5%కి ఎంత ప్రాఫిట్కి అమ్మాడు అనే క్వశ్చన్ అక్కడ. సారీ, ఈ 22.5% ప్రాఫిట్ ఎంత, క్వాంటిటీ ఎంత అమ్మాడు అనేది మన క్వశ్చన్ ఇక్కడ. రైట్, సింపుల్గా చూడండి, ఇక్కడ ఎంత 22.5%, ఇదెంత 20.5%.
సో రెండు కలిపి ఎంతకు అమ్మాడు? 18.5% కదా. ఇదేమో 2, ఇక్కడ ఎంత వస్తుంది? 4, అంతేనా? 4. సో ఇదంతా 1:2. సో టోటల్ ఎంత? 3 parts. సో 3 parts మనకి ఎంత ఇచ్చాడు? ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్లో 90 kgs ఇచ్చాడు. అప్పుడు 1 part ఎంత అవుతుంది? 30 అవుతుంది. క్వశ్చన్లో ఏమి అడిగాడు? ఈ 22 parts ఎంత అని అడిగాడు, అంతే కదా. 22.5 అంటే ఎంత ఉంది ఇక్కడ? 1 part ఉంది. సో ఆల్రెడీ 1 part అనుకున్నాం కదా, 30 kgs. ఒకవేళ ఈ 20.5 parts అనుకోమన్నాడు అనుకోండి. 20.5 parts ఎంత అంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ 2 parts తీసుకుంటాం. 2 parts ఎంత వస్తుంది? 60 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper sells a part of his 100 kg of rice at 10% profit and the remaining part at 20% profit. Okay. So on the whole he gains 14%. On the whole he gains 14%. What quantity of rice does he sell at profit of 10% అన్నాడు. ఓకే. సో ఇది కూడా సింపుల్గా చూడండి. ఇక్కడ ఒక 10% అంట, రిమైనింగ్ 20% అంట. అవన్నీ కలిపి ఎంతకి అమ్మాడు? 14%కి అమ్మాడు. ఓకే. సో ఇక్కడ ఎంత వస్తుంది? 6, ఇది 4, అంటే 2:3. సో టోటల్ పార్ట్స్ ఎంత? 5 parts. అంటే 5 parts ఎంత? యాక్చువల్లీ వాడు ఎంత ఇచ్చాడు మొత్తం? అంటే ఇది టోటల్ కేజెస్ అనుకుంటాం, మనం పార్ట్స్ అనుకుంటున్నాం. అక్కడ ఎంత ఉంది? 100 kgs ఉంది. ఓకే. 1 part ఎంత? 20 kgs కదా. 5 into 20. ఓకే. సో వాట్ క్వాంటిటీ ఆఫ్ రైస్ డస్ హీ సెల్ ఎట్ ద ప్రాఫిట్ ఆఫ్ 10%? ఈ 10% ప్రాఫిట్ ఇక్కడ 2 ఉంది కదా, అంటే 2 parts. 2 parts ఎంత? 40 kg. వాట్ ఈస్ ఆన్సర్? 40 kg. ఓకే. ఈ విధంగా సింపుల్గా చేయాలి మా, ఎక్కువ క్యాల్కులేషన్ పెట్టుకోకండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి మా? ఫైండింగ్ ద ఫైనల్ క్వాంటిటీ. ఓకే. సో ఫైనల్ క్వాంటిటీ కనుక్కోవాలి. సో ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. రైట్, అక్కడ రాస్తాను చూడండి ఫార్ములా. ఈ ఫార్ములాతో మొత్తం చేసేయచ్చు మనం. ఓకే. ఫైండింగ్ ద ఫైనల్ క్వాంటిటీ. రైట్. సో ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు ఇనీషియల్, ఓకే, ఇనీషియల్ ఇంటూ 1 మైనస్ రిమైనింగ్, ఇది రిమైనింగ్ బై ఇనీషియల్ ఇంటూ n. ఓకే. ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్ టు ఇనీషియల్ ఇంటూ 1 మైనస్ రిమైనింగ్ బై ఇనీషియల్ ఇంటూ n. రైట్. ఇది ఏంటి సార్ యాక్చువల్లీ? ఓకే, మీరు ఫార్ములా రాస్తున్నారు, బట్ ఇదేంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే. సో మామూలుగా మనకి ఎలా అంటే, ఒక వెజల్ ఉందనుకోండి, దెర్ ఈజ్ ఏ వెజల్. ఈ వెజల్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 grams ఉన్నాయనుకోండి. ఈ వెజల్లో 100 grams ఉన్నాయి. నేను ఏం చేస్తున్నానంటే 40 grams తీస్తున్నాను, ఏదో ఒకటి, మళ్ళీ 40 grams చేస్తున్నాను. ఓకే. సో 40 grams తీస్తున్నాను. ఇట్లా ఒక 2 times చేసిన తర్వాత ఎంత క్వాంటిటీ మిగులుతుంది అంటాడు. అంటే ఫైనల్ ఎంత క్వాంటిటీ, ఇంకా చివరిగా లాస్ట్కి ఎంత మిగులుతుంది అంటాడు. 100 grams ఉన్న దాంట్లో, ఓకే, సో 100 grams ఉన్న దాంట్లో మిల్క్ ఉందనుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక 40 grams ఏమో మిల్క్ తీస్తాను, మళ్ళీ ఒక 40 grams వాటర్ అనుకోండి. సో గ్రామ్స్ ఏంటి సార్ మీరు వాటర్ అంటున్నారంటే, ఇక్కడ లీటర్ అనుకోండి, పర్లేదు. ఓకే, మీరు క్వశ్చన్ మీద ఫోకస్ చేయాలి. రైట్. సో అప్పుడు 100 లీటర్స్లో ముందు 40 లీటర్స్ తీసాను, 40 లీటర్స్ వాటర్ పోసాను, మళ్ళీ 40 లీటర్స్ మిల్క్ పోసాను, మళ్ళీ 40 లీటర్స్ వాటర్ పోసాను. అప్పుడు ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అనుకోమని చెప్తాడు.
రైట్. అప్పుడు చూడండి ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు ఇనిషియల్గా ఎంత ఉండే 100, 1 మైనస్ ఎంత తీసాడు మా 40 తీశాడు. ఇనిషియల్గా ఎంత ఉండే 100. ఎన్ని టైమ్స్ చేశాడు? ఒకసారి ఏమో తీశాడు, ఓకే, ఫస్ట్ ఒకసారి తీశాడు, మళ్ళీ పోశాడు, మళ్ళీ తీశాడు, మళ్ళీ పోశాడు. అంటే ఎన్ని టైమ్స్ తీశాడు? 2 టైమ్స్ తీశాడు. ఓకే, 2 టైమ్స్ అంటే ఇది 2, రైట్. సో 100 ఈక్వల్స్ 100 ఇంటూ ఇది 2, ఇది 5 అంటే ఎంత అవుతుంది? 3/5 ఇంటూ 3/5, 5 మైనస్ 2 3 కదా, రైట్. సో ఎంత? 25 4s, ఇది ఎంత? 9 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 4 అంటే 36. ఓకే, సో ప్లేస్ లేక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, షీట్ ప్లేస్ లేక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్. లెట్స్ గో ద క్వశ్చన్స్. ఇక్కడ మీకు జస్ట్ ఒక ఐడియా రావాలని చెప్పాను, బట్ దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ దిస్ ఫార్ములా, రైట్. ఫస్ట్ క్వశ్చన్, ఏ కంటైనర్ కంటైన్స్ 40 liters ఆఫ్ మిల్క్. సో క్వశ్చన్ ఏంటి? ఏ కంటైనర్ కంటైన్స్ 40 liters ఆఫ్ మిల్క్. ఫ్రమ్ 4 liters ఆఫ్ మిల్క్ వాజ్ టేకెన్ అవుట్ and replaced by water. This process was repeated further 2 times. How much milk is now contained in the container? Okay, సో వీడు ఏం చేస్తున్నా అంటమ్మా, ఎంత ఉన్నాయంట? 40 liters ఆఫ్ మిల్క్ ఉందంట ఒక కంటైనర్లో. ఫ్రమ్ దిస్ 4 liters ఆఫ్ మిల్క్ 4 liters తీసేసిండు. ఓకే, అండ్ రీప్లేస్డ్ బై వాటర్. ఎంత? 4 liters వాటర్తోని రీప్లేస్ చేశాడు. దిస్ ప్రాసెస్ ఈజ్ ఫర్దర్ రిపీటెడ్ 2 times. ఇంకో 2 times రిపీట్ చేశాడంట. ఫర్దర్గా 2 times రిపీట్ చేశాడంట. ఇంకో 2 సార్లు చేశాడంట. అంటే ఫస్ట్ ఒకసారి చేశాడు, తర్వాత 2 సార్లు చేశాడు. మొత్తం ఎన్నిసార్లు చేశాడు మా? 3 సార్లు చేశాడు. ఎన్నిసార్లు చేశాడు? 3 సార్లు చేశాడు. అప్పుడు ఏమంటున్నాడు? హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్డ్ ఇన్ ద వాటర్. ఓకే, సో అప్పుడు ఫైనల్ క్వాంటిటీ ఎంత ఉంది అంటున్నాడు. ఎవరిది? మిల్క్. రైట్. సో ఫార్ములా ఏంటి? ఇనీషియల్ ఇంటూ 1 మైనస్ రిమైనింగ్ బై ఇనీషియల్ బై పవర్ n. సో ఇనీషియల్గా ఎంత ఉంది? 40 liters, రైట్. సో మనం ఎంత తీసాము? 4 liters తీసాము కదా. ఎన్నిసార్లు? 3 times, రైట్. సో చూడండి, 40 ఇంటూ 1 మైనస్ 1/10 హోల్ ద పవర్ ఆఫ్ క్యూబ్ అంటే ఏమొస్తుంది? 40 టు 9/10 ఇంటూ 9/10 ఇంటూ 9/10. ఓకే, సో 4 4s, రైట్. సో 81. సో 81 9s, 9 72. సో 729 కదా. 729 ఇంటూ 4 ఈజ్ హౌ మచ్? సో 6. సో ఎంత వస్తుంది? 6 ఎక్కడ ఉంది మా? ఇక్కడ ఉందా? ఇక్కడ 6 ఉంది, సరిపోతుంది. ఓకే, 29.16. సో వాట్ ఈస్ ఆన్సర్? 29.16, రైట్. ఇక్కడ ఎంత వస్తుంది? 29.16 liters. ఇదేంటి? ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్. సో అందుకే ఈ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డూ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా? సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, రైట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఏ కంటైనర్ కంటైన్స్ 30 liters ఆఫ్ మిల్క్. సో ఏ కంటైనర్ కంటైన్స్ 30 liters ఆఫ్ మిల్క్. ఓకే, from this container 3 liters of milk is removed. From this container 3 liters of milk was taken out, right. So and replaced by water. This process was further one time అన్నాడు. అంటే ఆల్రెడీ ఒకసారి చేశాడని మీనింగ్ ఇక్కడ, అంతే కదా. సో ఫర్దర్ రిపీటెడ్ ఫర్దర్ 1 time అంటే
ఆల్రెడీ ఒకసారి చేశాడు. సో ఏమంటున్నాడు, హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్డ్ బై ద కంటైనర్. సో చూడండి, ఒక కంటైనర్ ఉందంటమ్మా, ఇక్కడ 30 లీటర్స్ ఉన్నాయంట ఇందులో. వాడు ఏం చేశాడు, వాడికి పనేం లేదు. ఏం చేశాడంటే ఫస్ట్ ఒక మిల్క్ తీశాడు. ఎంత తీశాడు సార్ అంటే 3 లీటర్స్, మళ్ళీ పోశాడు. ఓకే, మళ్ళీ ఇంకొకసారి తీశాడు, ఎంత 3 లీటర్స్ తీశాడు, మళ్ళీ పోశాడు. ఓకే, ఎన్ని టైమ్స్ చేశాడు వాడు, 2 టైమ్స్ చేశాడు. మనం ఎన్నిసార్లు తీశాడో చూస్తే సరిపోతుంది. ఓకే, సో అంటే రైట్. సో ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు, ఫైనల్ ఏది కనుక్కోవాలి, మిల్క్. ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈక్వల్స్ టు ఇనీషియల్ ఇంటూ 1 మైనస్ రిమైనింగ్ బై ఇనీషియల్ హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో ఇనీషియల్గా ఎంత ఉంది, 30 ఉంది. 1 మైనస్ 3/30 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 అంటే ఎంత వస్తుంది, 30 ఇంటూ ఇక్కడ 10 అంటే 9/10 ఇంటూ 9/10 అంతే కదా. సో 0 ఈజ్ క్యాన్సిల్. సో ఎంత, 24.3 లీటర్స్ వస్తుంది. ఉందా అండి, 24.3 లీటర్స్. ఎస్, ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A container contains 20 liters. A container contains 20 liters of milk. A container contains 20 liters of milk. From this container, 4 liters of milk was taken out and replaced by water. This process was repeated further 2 times. Okay, how much milk is now contained by the container? ఫర్దర్ 2 టైమ్స్ అంటే ఎంతమ్మా, మొత్తం ఫస్ట్ ఒకసారి చేశాడు, ఫర్దర్ 2 టైమ్స్ అన్నాడు కాబట్టి మొత్తం 3 టైమ్స్ చేశాడు. ఓకే, సో ఒక కంటైనర్లో 20 లీటర్స్ ఉన్నాయమ్మా, ఒక కంటైనర్లో 20 లీటర్స్ ఉన్నాయట. అయితే వాడు 4 లీటర్స్ తీశాడంట, 4 లీటర్స్ పోసాడంట, మళ్ళీ 4 లీటర్స్ తీశాడు, మళ్ళీ 4 లీటర్స్ పోసాడు, మళ్ళీ 4 లీటర్స్ తీశాడు. సో టోటల్ ఎంత టైం, ఎన్ని టైమ్స్ తీశాడు, 3 టైమ్స్ తీశాడు. అప్పుడు మిల్క్ ఎంత ఉంటుంది అంటున్నాడు. ఓకే, సో మిల్క్ ఇన్ ద కంటైనర్, సో ఫైనల్ మిల్క్. సో ఇనీషియల్ 1 మైనస్ రిమైనింగ్ బై ఇనీషియల్ ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో ఇనీషియల్గా ఎంత, 20, 1 మైనస్, సో ఎంత తీశారు, 4 లీటర్స్ తీశాడు. సో 4/20 హోల్ టు ద పవర్ ఆఫ్ క్యూబ్. ఓకే, 20 ఇంటూ, ఓకే ఎంత వస్తుంది, ఇక్కడ 1 ఇక్కడ 5 కదా, అంటే 4/5, 4/5. కొంచెం క్యాల్కులేషన్ అనేది ఇంపార్టెంట్ మా ఇందులో, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఎంత వస్తుంది, 5 4s. ఓకే, సో 5 4s అంటే 16 ఎంత వస్తుంది, 4 4s 16, 64, 216/25. సార్ 216/25 అనేది కొంచెం కష్టం కదా సార్, అంటే ఎలా చేయాలి సార్ అంటే చూడండి, 216 ఇంటూ 4/4, ఇది క్యాన్సిల్ అయితే మరి ఇది వస్తుంది కదా, అంటే 216 ఇంటూ 4 ఎంత, 216 ఇంటూ 4 చూడండి. సో 4 హియర్ 2 6 8 అంతేనా, 64 అంతే కదా. సో డి వి గెట్ ఎనీ రాంగ్ థింగ్, ఒకసారి చూడండి, 24 liters. This process was repeated further 2 times. Okay, correct. Is there is any mistake? Any times, 3 times, 20 liters. 20, 1 minus 4/20. Okay, and then the 4/5 అంతే కదా, 4/5. సో దిస్ ఇస్ 4, 16, 64 కరెక్టే కదా. ఇక్కడ వస్తే రాంగ్, ఎనీథింగ్ రాంగ్, 216/25, 25 8s. లెట్స్ చెక్ ద క్వశ్చన్ ఫస్ట్. సో క్వశ్చన్ కరెక్టే కదా. ఓ సారీ, ఇక్కడ 256 అమ్మా, రైట్, 256. సో 256 4s ఎంత వస్తుంది,
256 అంటే 1014 1024 by 100 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 10.24 లీటర్స్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 10.24 లీటర్స్, రైట్. సో నెక్స్ట్ చూద్దాం, చూడండి నెక్స్ట్. ఓకే, సో ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ, రిమూవ్డ్ క్వాంటిటీ. లెట్స్ సీ ద ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ, రిమూవ్డ్ క్వాంటిటీ, హౌ మెనీ టైమ్స్ డ్రాన్. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గన్ షాట్ క్వశ్చన్ వస్తుంది దీని నుండి. ఓకే, సో కన్ఫర్మ్ క్వశ్చన్ అమ్మ వీటి నుండి, రైట్.